డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసిన మన భారతదేశం ముఖ్యంగా ఈ టైంలో 2025లో చాలా సెన్సిటివ్ టైంలో ఉంది. ఒక పక్క లిండ్సీ గ్రహాం లాంటి కూర్చొని మనం ఎలా ఉండాలో హితబోధలు చేస్తుంటాడు యుఎస్ నుండి. ఆయన డొనాల్డ్ ట్రంప్ బాగా కావాల్సిన వ్యక్తి, అక్కడ ఫార్ రైట్ కన్జర్వేటివ్ పర్సన్ అనుకోండి. ఆయన అంటాడు ఇండియన్ ఎకానమీని మేము క్రష్ చేసి పడేస్తాం, మీరు రష్యాకి బ్లడ్ మనీ ఇస్తున్నారు, మీరు చీప్ ఆయిల్ తీసుకొని చెప్పి అంటాడు ఆయన. The big offender here is China, India and Brazil. India buys oil from Russia cheap and resells it. That's despicable. అవును కరెక్టే, బ్లడ్ మనీ గురించి యూఎస్ మనకి చెప్పాలి. ఇంకో పక్క చైనా రేర్ ఎర్త్ మినరల్స్ మనం కట్ చేసింది. అసలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటో మనం వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి ప్రతి దేశానికి అది ఇంపార్టెంట్. మన డిఫెన్స్ కి సంబంధించి, ఈవీ సెక్టర్ కి సంబంధించి ఇవాళ రోజున రేర్ ఎర్త్ మినరల్ క్రైసిస్ లో ఉన్నాం మనం. మూడో వైపు నుంచి EU వచ్చి యూరోపియన్ యూనియన్ మనకు ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది గుజరాత్ లో, బడినార్ రిఫైనరీ అని. దీని లాజిక్ చాలా సింపుల్. మన రా ఆయిల్ ఏదైతే ఉందో రష్యా నుంచి తెప్పించుకుంటాం మనం, దాన్ని పెట్రోల్ కింద, డీజిల్ కింద, రకరకాల అదర్ ఆయిల్స్ కింద మార్చి ప్రపంచం మొత్తానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం మనం వాడుకోవడంతో పాటు. ఇప్పుడు అగైన్ రష్యాతో మీరు ఎలా సత్సంబంధాలు పెట్టుకుంటారని చెప్పి EU కూడా మనల్ని అడుగుతుంది. అడగడంతో ఆగిందా, శాంక్షన్ లేసి పడేసింది ఆ గుజరాత్ ఆయిల్ రిఫైనరీ మీద. వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్న రీజన్ ఒకటే, మీరు రష్యన్ కంపెనీకి ఎలా మీరు పర్మిషన్ ఇచ్చారు పార్ట్నర్షిప్ కి అని. రోజ్ నెఫ్ట్ అనే ఈ రష్యన్ కంపెనీ ఏదైతే మనతో పార్ట్నర్ అయిందో అది 49% అయింది. కానీ ఎందుకు అయింది? మా ఆయిల్ మీకు అమ్ముతున్నాం, దాన్ని చాలా ప్రొడక్టివ్ గా రిఫైన్ చేయడానికి మా దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉంది, సో దాన్ని మేము మీతో కొలాబరేట్ అయ్యి పంపిస్తాం. తద్వారా మీరు ఎక్కువ రిఫైన్ చేస్తారు, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు, మీ బిజినెస్ బాగుంటుంది, మా బిజినెస్ బాగుంటుంది. జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఇలాగే నడుస్తుంది. అది పాపం వీళ్ళకి నచ్చట్లేదు. అండ్ ఈ ఆయిల్ రిఫైనరీస్ కూడా మన భారతదేశంలో చాలా ఉన్నాయి, మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నాయి. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? రష్యాతో లింకప్ అయి ఉందని. ఇది ఇవాల్టి మాట. రేపు డైరెక్ట్ గా వచ్చి ఇంకో మాట నుంచి వాళ్ళు రష్యాతో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీ ఆయిల్ కట్ చేసేస్తామని. అండ్ ఇవాళ మనకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ మనీ ఇన్కమింగ్ ఉంది ఈ రిఫైన్డ్ ఆయిల్ అమ్మడం వల్ల. ఇప్పుడు యూఎస్ చేస్తున్నదైనా, చైనా చేస్తున్నదైనా, EU చేస్తుందైనా, ఇదంతా చూస్తే ఒక డౌట్ ఖచ్చితంగా ఒక సగటు వ్యక్తికి రావడం కామన్ కదా. ఇది నిజంగా రష్యాతో ఫ్రెండ్షిప్ చేయడం వల్లేనా, లేదా ఫ్యూచర్ ఇండియన్ గ్రోత్ మీకు ఎక్కడో నచ్చట్లేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హర్దీప్ సింగ్ పూరి గారు దీన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక మధ్యాహ్నంలో మీరు చేసే పర్చేస్లు ఏవైతే ఉన్నాయో అవి మేము ఒక క్వార్టర్ మొత్తం పర్చేస్ చేస్తాం, అంటే 3 నెలల పాటు మేము కొంటాం. అది they buy more in one afternoon than I buy in a quarter. I think the telephone line must not have been ఇది మీకు హిపోక్రసీ కింద అనిపించట్లేదా? మీరు డైరెక్ట్ గా కొనేచ్చు రష్యా నుంచి ఆయిల్, కానీ భారతదేశం కొంటే మీకు నొప్పి. పైగా ఇదేమైనా అక్కడతో ఆగుతుందా? రోజ్ నెఫ్ట్ కి చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి ఇండియాలో. మనకి రకరకాల అదర్ రిఫైనరీస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాలని మనసులో బలంగా అనుకుంటుంది. ఇవాళ అది కూడా జరగని పరిస్థితి. కారణం సింపుల్, రేపు పొద్దున అక్కడ కూడా శాంక్షన్ చేస్తే మనం ఆయిల్ రెడీ చేస్తాం, దాన్ని నమ్మలేకపోతే ఏంటి పరిస్థితి? అండ్ ఏ దేశాన్ని మనం కొట్టాలన్నా, దెబ్బతీయాలన్నా ఆర్థికంగా కొట్టడం బెటర్ అని వెస్ట్ యూరోప్ ఖచ్చితంగా అనుకుంటుంది. పోనీ మనం ఏమైనా ఇటు వచ్చి RIC త్రయోక బ్లాక్ అని ఉంటుంది, రష్యా, ఇండియా, చైనా, మన ముగ్గురం కలిసి ఏదైనా కొంచెం బలంగా నిలబడదామా మనకు మనం అంటే, చైనా ఊరికే కూర్చొని ఉండదు, ప్రాబ్లంలు పెడుతుంది ఇండియాకి డే టు డే బేసిస్ లో. అదేంటో ఇవాళ మనం మాట్లాడదాం. అండ్ ఈ వెస్ట్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ కూడా మనం ఊరికే వదలొద్దు. ఇవాళ వాళ్ళు చెప్పారని చెప్పి మనం ఊకొడితే, వాళ్ళు అడిగింది చేస్తే, రష్యాతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు మనతో ఉంటారని గ్యారంటీ లేదు. అందుకని సెన్సిటివ్ టైం అని చెప్పారు. ఇది ఒక 3 ఫ్రంట్ వార్ లాంటిదే. అటు అమెరికా, ఇటు EU, ఇటు చైనా. అట్ ద సేమ్ టైం ఇవాళ మన జగదీప్ ధాకర్ గారు కూడా, మన వైస్ ప్రెసిడెంట్ ఆయన రిజైన్ చేశారు. సడన్ గా ఇండియాలో ఒక షాక్ వేవ్ వెళ్ళింది. ఆయన మన జ్యుడిషియల్ సిస్టమ్ కి అడ్డంగా నిలబడిన వ్యక్తి, అందులో ఉండే ఫ్లాస్ ని క్వశ్చన్ చేసిన వ్యక్తి, పలానా జడ్జి దగ్గర డబ్బులు ఎలా దొరుకుతాయి అని అడిగిన వ్యక్తి ఆయన రిజైన్ చేసేయడం ఏంటి? ఇది నిజంగానే హెల్త్ రీజనా, లేకపోతే దీని వెనకాల ఇంకేదైనా ఉందా అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ మన జియో పాలిటిక్స్ కి సంబంధించి నా దగ్గర నుంచి రోజుకో వీడియో వస్తుంది, లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు. దాన్ని ఏది మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీలో చాలా మంది చూస్తారు, దానివల్ల కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది వీడియో, అందుకే చెప్తున్నా అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ వీడియోలో మనం ఒక అడుగు వేసే ముందు ఒక అపోహను మనం క్లారిఫై చేద్దాం. అందరూ ఏమనుకుంటున్నారు, ఈ యుద్ధం ఏదైతే ఉందో రష్యాకి యుక్రెయిన్ కి నడుస్తున్నది, అది ఆగిపోతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా, ఏ గొడవ ఉండదు కదా, అది ఎంత మ్యాటర్ ఆఫ్ మంత్స్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఈ బ్లడ్ మనీ అని లిండ్సీ గ్రహాం వాడుతున్న పదం ఉంది కదా, ఆ క్యూట్ ఫెలో గురించి కూడా మనం మాట్లాడదాం వస్తున్నాం అక్కడ కూడా. బట్ ఆ మాటని ఫస్ట్ ఒరిజినేట్ చేసింది జెలెన్స్కీ గారు. సరే, ఆయనకంటే ఆయన దేశం ఆయనకి స్టేక్ లో ఉంది, అండ్ ఏ వ్యక్తి అయినా ఆయన దేశాన్ని ఆయన ముందు పెట్టాలని నమ్మే వ్యక్తిని నేను. సో దాన్ని నేను తప్పు పడట్లేదు, కానీ యుక్రెయిన్ నిజంగా ఇప్పుడు అప్పట్లో యుద్ధం ఆగదు అని మనసులో ఫిక్స్ అయిపోవాలని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ దాంట్లో చాలా వరకు నిజం ఉంది. ఎందుకంటే ఎన్ని శాంక్షన్లు అని చెప్పినా, రష్యన్ శాంక్షన్స్ బిల్ అని చెప్పినా, ట్రంప్ వచ్చి మాట్లాడినా, అమెరికా, నేటో కలిపి వచ్చి బెదిరించినా, EU శాంక్షన్ వేసినప్పుడు కూడా పుతిన్ గారు తగ్గట్లేదు, ఒక్కడుగు కూడా వెనక్కి వేయట్లేదు ఆయన. ఇన్ఫాక్ట్ 50 days డెడ్ లైన్ ఇచ్చింది అమెరికా. ఈ 50 రోజుల్లో కానీ మీరు ఆగకపోతే శాంక్షన్స్ బిల్ పాస్ అయిపోతుంది అని డొనాల్డ్ ట్రంప్ గారు అన్నప్పటికీ ఆయన గురించి మనకు తెలిసిందే. ఆయన నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట మాట్లాడతారు. ఆయన రేపు పొద్దున సడన్ గా ఇండియా మీద ఒక 500% టారిఫ్ అన్న అనొచ్చు, మీరు రష్యాతో ఆగుతారా ఆగరా అని. సరే, పోనా 500% మీద ఆయన స్టిక్ ఆన్ అయి ఉంటారా అంటే అది కూడా లేదు. ఎల్లుండి ట్యాకో అయిపోతాడు ఆయన. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని ఉంది కదా, లేదు ఇండియా, నేను మోదీ బాయ్ అనేస్తారు. సో చాలా షేకీ గ్రౌండ్స్ మీద నిలబడి ఉన్నప్పుడు. అండ్ ఈ వీడియో చూసిన ఒక సగటు వ్యక్తికి ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది, అమెరికా ఇంత హాస్టైల్ గా ఉంది కదా, అమెరికా ఫ్రెండ్స్ తో కూడా మన మీద శాంక్షన్స్ అయిపిస్తుంది, వై నాట్ గో ఆల్ అవుట్, చైనాతో తాడో పేడో తేల్చేసుకొని మాట్లాడేసి, లేదు మీరు మాతో కలిసి ఉండండి అని ఇండియా అడగొచ్చు కదా అని అడుగుతున్నారు. నా దగ్గర ఒకటే సమాధానం ఉంది దానికి, వెరీ సింపుల్. రేర్ ఎర్త్ మినరల్స్ అని సిమిలర్ గా ఉండే ఎలిమెంట్స్ 17 ఉంటాయి. ఇవి
పేరుకు తగ్గట్టే చాలా రేర్. ఇప్పుడు ఇవి మన భారతదేశంలో ఉన్నాయా లేవా అని వెతికే ప్రయత్నం మనం సరిగ్గా చేయలేదు. అనాదిగా చైనా మీద డిపెండ్ అయి వస్తున్నాం మనం. మన స్మార్ట్ ఫోన్ల నుండి ఎలక్ట్రికల్ వెహికల్స్ వరకు ఆ ఎలిమెంట్స్ మనకు చాలా అవసరం. చైనా ఎప్పటి నుంచో తవ్వింది, పెట్టుకుంది, ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు చేసుకుంటుంది. కానీ చైనా అందరూ గుంటనక్క అని ఎందుకంటారో తెలుసా? అమ్మితే డబ్బులు వస్తాయని తెలుసు. భారతదేశం హాస్టైల్ గా లేదని కూడా తెలుసు. అయినప్పటికీ సడన్ గా కట్ చేసి నమ్మడం ఇండియాకి. ఎందుకు? దేశాన్ని కొంచెం వీక్ చేద్దాం, స్ట్రాంగ్ అయిపోతుంది అని. దీన్ని సప్లై చైన్ డిమాండ్ కంట్రోల్ అంటారు దీన్ని. మీకు సప్లై డిమాండ్ థియరీ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ప్రపంచంలో ఈ వాచ్లు కొన్ని కోటి అవైలబుల్ గా ఉంటే దీని ధర 500 రూపాయలు ఉంటుంది. అదే ఈ వాచ్ 100 అవైలబుల్ ఉండి దీనికి బీభత్సమైన డిమాండ్ ఉంటే ఒక్కొక్క వాచ్ కోటికి కూడా అమ్మొచ్చు. ఈ వాచ్ అంటే ఈ వాచ్ అని కాదు, జనరల్గా చెప్తున్నా. అలా జరిగేవి కూడా ఉన్నాయి. అలాగే సప్లై చైన్ తన గుప్పెట్లో పెట్టుకొని చైనా ఇక్కడ చేయాల్సిన అవసరం లేకపోయినా ఇండియాని కొంచెం వీకెండ్ చేద్దామని చెప్పి ఆ ఎక్స్పోర్ట్ కట్ చేసింది. అండ్ మనకు కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీలో మనం తీసుకోవాలి. ఎందుకు? మన జియాలజిస్టులు కొన్ని దశాబ్దాలుగా చెప్తున్నారు, పలానా రాజస్థాన్లో మీరు వెతకండి, మీకు దొరుకుతుంది. డోంట్ బి కాంప్లిసెంట్, వేరే దేశం మీద డిపెండ్ అవ్వద్దు, ముఖ్యంగా ఇలాంటి ఎలిమెంట్స్ మీద. 80 to 100 మిలియన్ టన్స్ దొరికే అవకాశం మనకు ఉంది అక్కడ అని చెప్పి బల్ల గుద్ది చెప్తున్నారు. అండ్ ఇట్స్ టైమ్ టు సర్చ్ రాజస్థాన్. ఇది నేను బిలీవ్ చేస్తున్నా. ఇది కొద్దిగా డిలే అవ్వచ్చు, కానీ ఇదేదో ఆర్నమెంట్స్ లో మనం వేసుకునే జెమ్స్ కాదు ఇవి, రేర్ ఎర్త్ మినరల్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తుంది, ఇంత ఏమేం చేయొచ్చు అని. మీరు జాగ్రత్తగా వినండి. ముందుగా ఏ దేశానికైనా అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి? సమగ్రతే కదా, సెక్యూరిటీ. మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఎవడు బార్డర్ దాటి లోపలికి రాలేడు, అట్లీస్ట్ బహిరంగంగా. ఇప్పుడు వాటి తయారీలోకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా చైనా మనతో ఎలా ఆడుకుంటుందో? ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కట్ చేసి ఈ హై అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ మనకి గైడెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, మిజైల్ గైడెన్స్ సిస్టమ్స్ అని, వాటికి రేడార్లకి ప్రతి వస్తువు తయారీలో మన ఇండిజినియస్ సిస్టమ్స్ రెడీ చేసుకోవాలంటే ఆ ఎలిమెంట్స్ మనకు అవసరం. ఆపరేషన్ సింధూర్ మనకి ఏమైనా నేర్పిందంటే మన ఇండిజినియస్ సిస్టమ్స్ తుప్పు ర్యాక్ కొడతాయి. చైనా చూస్తుండగా పాకిస్తాన్ని లాగిపెట్టి డిప్ప మీద కొట్టాం మనం. అది ఎలా తగిలిందంటే ఇవాళకి కోలుకోవడానికి టైం పడుతుంది. సో ఇంకా రెడీ అవ్వాలి. అందుకని ఇంకా మనం ఎఫర్ట్ పెట్టాలి. ఇలాంటి ఇండిజినియస్ సిస్టమ్స్ ఇంకా రెడీ చేయాలి. దానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవసరం. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పటిదాకా మన భారతదేశం మీద నాకు కంప్లైంట్ ఉంది. మన స్మార్ట్ ఫోన్ ఇది వినడానికి ఇప్పుడు చాలా నైవ్ గానే ఉంటుందేమో కానీ, జరగని పని అనిపిస్తుందేమో కానీ, ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఎలక్ట్రానిక్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ ప్రపంచం అంతా వెళ్ళాలి. వీ నీడ్ టు మేక్ దోస్ స్ట్రైడ్స్. అది ఇవాళ జరగపోవచ్చు, ఒక 20-30 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ దానికి బీజం పడాలంటే అవి తయారవడానికి మన దగ్గర అబండెంట్ గా రేర్ ఎర్త్ మినరల్స్ ఉండాలి. ఇక్కడ అబండెంట్ గా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకు? బయట కొనుక్కుంటే అసెంబుల్ చేయడానికి సరిపడా ఉంటాయి, కానీ మన దగ్గరే ఉంటే అండ్ దాన్ని తయారు చేద్దామనే ఇంటెంట్ తో క్లబ్ చేస్తే మన దగ్గర మన యాపిల్ ఉంటుంది, మన శాంసంగ్ ఉంటుంది. సో ఇవాళ చైనా ఏదైతే చేద్దామని చూస్తుందో మన లోపల చిన్న డిస్రప్షన్ క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఎందుకు? మన తాళం వేసేసి ఆ తాళం చెవి చైనా దగ్గర పెట్టుకుంది. ఇష్టం వచ్చినప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తుంది. ఇది ఎక్కువ కాలం జరగాల్సిన పని కాదు ఇది. ప్లస్ జస్ట్ ఇమాజిన్ మన దగ్గర 100 మిలియన్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ దొరికాయి మనకి. ఇమాజిన్ మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయో, మన ఈవీ సెగ్మెంట్ ఎంత బూస్ట్ అవుతుందో. సో మనల్ని ఎవడైనా బెదిరించినా, తక్కువ చేయాలని చూసినా దాన్ని మన బెనిఫిట్ గా మనం మార్చుకోవాలి. ప్లస్ వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఆ మాట కూడా మాట్లాడడానికి నాకు ఎలాగో అనిపిస్తుంది. యుఎస్ లోకి వెళ్ళి ఈ చైనా వాళ్ళు అక్కడ సిటిజన్స్ లాగే ఉండి ఎలా అయితే బంగ్లాదేశీలు మన దేశంలో ఉన్నారో స్లీపర్ సెల్స్ లాగా, అలా వాళ్ళ దేశంలో కొంతమంది ఆ దేశంలోకి దూరిపోయి యాక్టివిస్టులా మారిపోయి, లేదు మీరు రేర్ ఎర్త్ మినరల్స్ ఎలా తవ్వుతారు, మీరు అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆ తవ్వకాలు, ఆ సర్చ్ ఆపరేషన్ జరుగుతుంటే వీళ్ళు ఆపేస్తున్నారు. వీళ్ళు అక్కడ సిటిజన్స్ ని కూడగట్టుకొని. అందుకే చెప్తున్నా, ఏ దేశపు పౌరుడికైనా తన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు ఏది రాకూడదు. వాళ్ళకి భయం యూఎస్కి దొరికితే ఏంటి పరిస్థితి అని. ప్రపంచం మొత్తానికి సంబంధించి 80 to 80% ఆఫ్ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చైనా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టాలి. అందుకని మనం ఇప్పుడు రాజస్థాన్లో మనకి ఏమైనా దొరికినా కూడా డోంట్ బీ సర్ప్రైజ్డ్. చైనా రకరకాల గేమ్స్ ఆడుతుంది. ఒలింపిక్స్ కూడా పనికిరావు. ఇండిజినియస్ ట్రైబ్స్ అంటది, ఇది అంటది, అది అంటది, ఎక్స్ప్లాయిటేషన్ అంటది, ల్యాండ్ అంటది, మైన్స్ అంటది. తట్టుకోలేము అసలు. ఆ పర్ఫార్మెన్స్ ఆస్కార్ ఇచ్చేయాలి. వాళ్ళు ఏం చెప్పినా మనం ఒకటే మాట చెప్పాలి, బలూచ్లో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఆ ఇండిజినియస్ జనాలకి సంబంధించిన భూమిని ముందు మీరు వెనక్కి ఇచ్చేయండి, తర్వాత మనం కూర్చొని మాడదాం అక్రాస్ ద టేబుల్ అని మన లీడర్స్ అనాలి. దీని మీద మీరే ఉంటాం. నాకు కింద కామెంట్స్లో రాయండి. నేను 3 ఫ్రంట్ ట్రేడ్ వార్ అంటే ఊరికే అనట్లేదు. అది ఇప్పుడు మనం కొంచెం లిన్సీ గ్రహం దగ్గరకు వద్దాం. మనం ఆల్రెడీ ఈయన గురించి మనం డిస్కస్ చేసిన 2-3 వీడియోస్లో డైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు ఈయన. జనాలు ఎలా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, యుద్ధానికి ఎలా ఫండింగ్ ఇవ్వకూడదు. ఈయన భారతదేశానికి క్లాస్ చెప్తే మనం నేర్చుకోవాలి. ఇవాళ ట్రంప్ గారు బయటకు బహిరంగంగా వచ్చి ఇన్ని మాటలు మాట్లాడరు. ఆయన డర్టీ జాబ్ నేను చేస్తున్నాడు. ఇవాళ ఏంటి క్రష్ చేస్తారు ఇండియాని, ఇండియన్ ఎకానమీ మా చేతిలో ఉందన్నట్టు మాట్లాడుతున్నారు కదా. దానికి మోరల్స్, ఎథిక్స్ వీటి భుజాల మీద మీరు సపోర్ట్ తీసుకుంటున్నారు. హౌ వాజ్ అమెరికా బిల్ట్? స్ట్రేట్ క్వశ్చన్. లేదా మీరు రష్యా దగ్గర ఎటువంటి బిజినెస్ చేయట్లేదు, కంప్లీట్ నలిఫై చేశారా మీరు? జీరో బైలాటరల్ ట్రేడ్ ఉందా? తగ్గింది కానీ చేస్తున్నారు కదా. $2 బిలియన్ వర్త్ ఆఫ్ గుడ్స్ తెచ్చుకున్నారు రష్యా నుంచి. మరి అది బ్లడ్ మనీ కాదా? అంటే మేము డబ్బులు ఇచ్చుకుంటే రష్యా నుంచి ఏదైనా, అది కచ్చా తేల్ ఏదైనా ఆయిల్ అవనివ్వండి, ఆ డబ్బులు మాత్రం వాళ్ళు యుక్రెయిన్కి వాడతారు. మీరు ఇచ్చిన డబ్బులు వాడరు. అంతేగా. మాట్లాడడానికి కొంచెం అయినా ఉండాలి. మనం మాట్లాడుతున్నది ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో దాగుడు మూతలాడుతూ నగ్నంగా దొరికిపోతామా లేదా అని. ఎనీవేస్, పిచ్చి వాళ్ళతో మాడకూడదని చెప్పి మన పెద్దవాళ్ళు అంటారు. బట్ ఇవాళ దురదృష్టవశాత్తు అమెరికా, చైనా ఆర్ ద 2 సూపర్ పవర్స్ జీడిపికి సంబంధించి. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రపంచం ఎలా ఉంటుంది అని. వాళ్ళకి అది ఉంది కాబట్టి చేస్తున్నారు, కానీ మోరల్స్, ఎథిక్స్ కోసం మీరు చేస్తున్నారని మాత్రం మీరు చెప్పకండి. ఎనీవేస్, మన భారతదేశంలోకి మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తే, జగదీప్ ధాకర్ గారు
ఆయన అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చి రెసిగ్నేషన్ ఇచ్చారు. ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ చూస్తే అందులో చాలా క్లియర్గా ఉంది ఇది హెల్త్ రీజన్స్ వల్ల ప్రాబ్లం ఉంది అని. ఆయన రీసెంట్గా ఒక వన్ ఆఫ్ ద ఈవెంట్స్లో ఆయన శ్రోత పడిపోవడం కూడా చాలా భయానకమైన విజువల్ అది. బట్ 7-8 days బ్యాకే ఆయన ఒక క్రౌడ్ని అడ్రస్ చేస్తూ ఆయన మాట అన్నారు, లేదు నేను 2027 దాకా నా టర్మ్ ఉంటుంది అని. ఆయన టర్మ్ 22 నుంచి 27 వరకు 5-year టర్మ్ అయింది. నేను లాస్ట్ వరకు చేస్తానన్నట్టు చాలా కామికల్గా చెప్పారు ఆయన. I will retire at the right time, August 2027, subject to divine intervention. ఆయన స్టైల్లో నిర్భయంగా నిలబడే మనిషి ఆయన. ఏమైనా అవకతవకలుంటే క్వశ్చన్ చేస్తారు ఆయన. రీసెంట్గా కూడా డిఎంకేకి సంబంధించి లేదా ఈ తమిళనాడు ఇష్యూ మనందరికీ తెలిసిందే. అక్కడ గవర్నర్ రవి గారికి సీఎం గారు ఎటువంటి బిల్ పాస్ చేసినా ఆయన పాకెట్లో పెట్టుకుంటున్నాడని, ఆయన దాన్ని పాస్ చేయట్లేదని, దానికి పలానా సెక్షన్ వాడుకుంటున్నాడని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది బోత్ టు ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఆఫ్ కోర్స్ డైరెక్ట్గా కాదులేండి, బట్ దీనికి ఆయన సుప్రీంకోర్టుకి అడ్డంగా నిలబడి మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా అయితే ఒక పార్లమెంట్లో బిహేవ్ చేస్తుంది అని మాట్లాడిన వ్యక్తి ఆయన. There is a directive to the president. A recent judgment. Where are we heading? లేదా పర్సన్ ఆ జడ్జ్ ఉన్నారు కదా ఆయన పేరు నాకు సడన్గా నోటికి రావట్లేదు, మీకు తెలిస్తే కింద రాయండి. ఎవరి రెసిడెన్స్లో అయితే కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ దొరికిందో దాని మీద కూడా ప్రశ్నించారు ఆయన, మాట్లాడారు. అండ్ మన నరేంద్ర మోదీ గారు అవనివ్వండి, వేరే లీడర్స్ అవనివ్వండి, ఆల్మోస్ట్ ఒక 2-3 లైన్స్ రాసి వదిలేశారు. నెక్స్ట్ అక్కడ ఎవరు కూర్చుంటారు ఆ కుర్చీలో అని చెప్పి కూడా ఒక డిస్కషన్, ఒక డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేలు ఓట్లు వేసేది కాదు, ఎంపీస్ ఓట్ చేయాలి. ఐ థింక్ అరౌండ్ 395 ఓట్లు గుద్దాలి. ఇప్పుడు యూపీఏకి ఉండే బేసిక్ ఎన్డీఏ సపోర్ట్తో ఓట్లు పడిపోతాయి. బట్ సంథింగ్ ఇస్ ఫీలింగ్ ఆఫ్. దాని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. సడన్ గా ఈ టైంలో వచ్చి ఆయన రిజైన్ చేయడం ఏంటి అని. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. వీటిలో ఏ రేర్ ఎర్త్ మినరల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానీ టర్బైన్స్ లో కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కి వాడతారు? ఆప్షన్ ఏ ఇస్ సీరియం, ఆప్షన్ బి ఇస్ నియోడిమియం, ఆప్షన్ సి ఇస్ లాంథనమ్, ఆప్షన్ డి ఇస్ యూట్రియం. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేసి పక్కన టిక్ మార్క్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్. ఖచ్చితంగా రండి. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ విల్ గెట్ టు నో ఈజీలీ. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవచ్చు. నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దామన్నా లేదా లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దామన్నా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్లు కూడా అక్కడ ఉంటాయి. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజూడ్ రీల్స్ లో పెట్టేమంట మన టీమ్ ని. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ ఛానల్, అది డెఫినెట్లీ సపోర్ట్ ఇట్. ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటింగ్ కాంటెంట్ ఇస్ అహెడ్. అది మాత్రం నేను చెప్పగలుగుతా. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు కూడా ఇంగ్లీష్లో కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలిసే ఇలాంటి వీడియోస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? సింపుల్ గా చెప్పిన కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇదే టాపిక్ మీద, రష్యన్ శాంక్షన్స్ మీద అమెరికా మనల్ని ఎలా బెదిరిస్తుంది అని ఒక వీడియో నేను క్లియర్ గా చేశా. ఇందులో మిస్ అయిన పాయింట్లు కూడా అందులో ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా ధర్మస్థల టాపిక్ మీద నన్ను మాట్లాడమని చాలా మంది అడిగారు. ఐ గేవ్ మై పర్స్పెక్టివ్ అండ్ ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.